పండగ సీజన్ అయిపోయింది కదా, కార్తీక మాసం కొబ్బరికాయలకి మంచి డిమాండే ఉంది. ఇప్పుడు పండగ సీజన్ అయిపోవడం, దీంతో ఇప్పుడు కొబ్బరికి వాస్తవంగా మధ్య నుంచి పెరిగినటువంటి ధరలు తగ్గినాయట. కొబ్బరికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. 3 నెలల క్రితం ధర ఎంత వేగంగా పెరిగిందో ఇప్పుడు అంతకంటే వేగంగా పతనం అవుతుంది. కార్తీక మాసం పూర్తవడంతో ఉత్తరాదిన కొబ్బరి ఎగుమతులు తగ్గినాయి. ఫలితంగా ధర పడిపోయింది. 2.5 నెలల పాటు ఉండే శుక్రమౌఢ్యం మొదలవుతుండడంతో ఎగుమతులు మరింత క్షీణించి ధర మరింత పతనమైంది. రాష్ట్ర మార్కెట్కి దిక్సూచిగా నిలిచే అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో 1000 పచ్చికాయల ధర 13,500 నుంచి 14,000 మాత్రమే పలుకుతుంది. 2 నెలల క్రితం పచ్చి కొబ్బరి 1000 కాయల ధర 28,000 వరకు ఉంది. గత నెలలో 23,000కు పడిపోయింది. 4 రోజుల క్రితం 1000 కాయల ధర 16,000కు తగ్గింది. ఇప్పుడు ఏకంగా 13,500కు పతనమైంది. 4 రోజుల్లో 2,500 వరకు ధర పతనం అవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగుమతులు కూడా 20 లోపు రారీలో ఉన్నాయి. దీపావళి కార్తీక మాసం పూర్తవడం, తమిళనాడు కేరళలో దిగుబడులు పెరగడంతో రాష్ట్రంలో పండిన కొబ్బరికి డిమాండ్ తగ్గింది. దీంతో పాటు శుక్రమౌఢ్యమి కారణంగా ధరలు మరింత పడిపోయాయని స్థానిక వ్యాపారులు చెప్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. రోజుకి 20 లారీల లోపు వచ్చి కొబ్బరి ఎగుమతి మాత్రమే జరుగుతుందని వ్యాపారులు వాపోతున్నారు. ఈ ప్రభావం మార్కెట్ మీద ప్రభావం పడుతోందని చెప్తున్నారు.